క్రీస్తునందు ప్రియమైన సంఘానికి, ప్రత్యేకంగా సార్వత్రిక సంఘానికి ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామములో అభినందనలు. ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయంలో ఉన్న ముద్రలు విప్పినప్పుడు ప్రతి ముద్ర విప్పబడగా ఆశ్చర్యకరమైన కొన్ని మర్మాలు, పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన మర్మాలు ప్రతి ముద్రలో ఉన్నాయి. వాటిని ఈ ఉదయకాలం చూడబోతూ ఉన్నాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు గమనిస్తూ ఉన్నాం. మొదటి 2 వచనాలు. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రల్లో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవుల్లో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. 2వ వచనంలో మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. మొదటి ముద్ర విప్పబడగా అక్కడ తెల్లని గుర్రము కనబడెను అనే దృశ్యం మనకు కనబడుతూ ఉన్నది. ఈ దృశ్యం కేవలం తెల్లని గుర్రం కదా అని తదుపరి అధ్యాయాల్లో ప్రభువైన యేసయ్యను గురించి వ్రాయబడిన ఆ యొక్క ఆ గుర్రం కూడా అక్కడ ఉన్నది. అది కాదు, తెల్లని గుర్రం ఇక్కడ మొదటి ముద్రలో చెప్పబడిన తెల్లని గుర్రం. ప్రియులారా, ఇది అంత్యక్రీస్తుకు సంబంధించిన గుర్రము అని మనం చూస్తూ ఉన్నాం. తెల్లని గుర్రం అనగా ప్రపంచంలో అనేకులను మోసపుచ్చి ఆ యొక్క యుద్ధములో అనేకులను వారిని అపజయ పాలు చేయటానికి అంత్యక్రీస్తు ఆయన ఏతించిన విషయం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం 6వ అధ్యాయంలో. అనగా ఇదిగో ఒక తెల్లని గుర్రం కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అనగా అతని దగ్గర విల్లు మాత్రమే ఉన్నది కానీ బాణములు లేవు. అనగా ప్రపంచమును చాలా తన స్వంత దృక్పథములో శాంతిని స్థాపించినవాడు. అతను క్రీస్తు శాంతి కాదు కానీ తాను ఒక శాంతి రాజ్యమును స్థాపించువాడని అనేకులను అతను లోపరుచుకున్నవాడు. అతని పేరే అంత్యక్రీస్తు. సర్వసాధారణంగా ఐరోపా ఆ యొక్క ఖండములో ఈ యొక్క అంత్యక్రీస్తు ప్రవేశం జరుగుతూ ఉందని బైబిల్ పండితులు చెప్తూ ఉన్నారు. ఇర్మియా గ్రంథంలో 30వ అధ్యాయం 7వ వచనంలో అయ్యో ఎంత భయంకరమైన దినము, అట్టి దినము మరి ఒకటి రాదు, అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము అని ఇర్మియా గ్రంథంలోనే ఈ యొక్క మొదటి ముద్ర గురించి వ్రాయబడింది 30వ అధ్యాయము 7వ వచనంలో. మనం ఇక్కడ గమనించినట్లయితే ఆ యొక్క అంత్యక్రీస్తు అనేవాడు బయలుదేరి నేను అందరికీ రాజీ చేస్తాను అని చెప్పి తను చివరిగా అతను ఆ యొక్క సంఘములో కలవరాలు పెట్టి సంఘాన్ని చీల్చటానికి కూడా అతను ప్రయత్నం చేసినవాడు. అందుచేతే ఇక్కడ మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఈ యొక్క 5వ అధ్యాయము 2-3 వచనాల్లో కూడా అబద్ధ శాంతి లేక అబద్ధ ప్రవక్తలు
అబద్ధ బోధకులు చక్కగా సస్యశ్యామలముగా ఉన్న ఆ యొక్క మరి పంటను వారు నాశనము చేయువారు. ఈ యొక్క అంత్యక్రీస్తు 7 సంవత్సరాలు అతను కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు కూడా 3.5 సంవత్సరాల తర్వాత అతను మరి ఇనుప రాడ్తో ఆయన ఏలి ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క అంత్యక్రీస్తు అని పేరు పెట్టుకుని అతను మోసపుచ్చే ఆత్మ అని మనం గమనిస్తూ ఉన్నాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో కాగా ప్రియులారా, అనేక మంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక, ఏ ఆత్మ దేవుని సంబంధించినయో, ఏ ఆత్మ భ్రమపరచు ఆత్మ, నిజమైన ఆత్మ ఉన్నది, భ్రమపరచు ఆత్మ. రాను దినాల్లో ఈ భయంకరమైన విపత్తు నుండి సంఘాన్ని తప్పించడానికనే మరి పౌలు గారు తెస్సలోనిక పత్రికలో అనేకమైన విషయాలు ఆయన వ్రాశారు. ఈ ఉదయకాలం కొంచెం ఇది కఠినంగా అనిపించినా రానున్న దినాల్లో వీటిని మనం తప్పించుకోలేం. మనం సజీవంగా ఉన్నప్పుడే ఒకవేళ అంత్యక్రీస్తు యొక్క ఆ ప్రభావం చూస్తావేమో మనం చెప్పలేం. అందువలన మన సంఘాలన్నిటినీ, కుటుంబాలని ప్రభైన యేసుక్రీస్తు మరి ఈ యొక్క ఇబ్బందుల్లో నుండి, ఈ యొక్క భయంకరమైన ఆ గొప్ప శ్రమల్లో నుండి తప్పించి ప్రభు రాజ్యం కొరకు మనలను సిద్ధపరచును గాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోక తండ్రి, నీకే వందనాలు, నీకు స్తుతులు. ఈ దినం మొదటి ముద్ర విప్పగానే మరి తెల్లని గుర్రము అది అంత్యక్రీస్తుకు సాదృశ్యంగా చెప్పబడింది. మా జీవితాల్లో అయితే మేము ఎల్లప్పుడూ కూడా నీ మీద ఆధారపడి జీవించి ముందుకెళ్ళటానికి సహాయం చేయండి. యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాం మా తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్.